ఇక మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అధికారులు తిరుపతిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిఐడి ఆఫీస్ కు తరలించారు. విచారణ అనంతరం కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అధికారులు తిరుపతిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిఐడి ఆఫీస్ కు తరలించారు. విచారణ అనంతరం కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేశారు. వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్, విజయ్ చంద్రిక మొత్తం మీద మదనపల్లె ఆర్డీఓగా ఉన్నటువంటి మురళి ఈ యొక్క ఇన్సిడెంట్ లో మొత్తం 48,360 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 22,523 ఎకరాలని విధి విధానాలు విరుద్ధంగా అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్టు కూడా సిఐడి గుర్తించింది. ఈ నేపథ్యంలో వేల ఎకరాలు 22,523 ఎకరాలు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో భూమిని వాళ్ళు ఎలా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారనేది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం మారడంతో ప్రభుత్వం మారుతుందని వాళ్ళు ఊహించలేదు. ఇంకా ఎప్పటికీ తామే అధికారంలో ఉండిపోతామనేటువంటి ఒక తీవ్రమైనటువంటి దీంతో ఇచ్చలేవిడిగా వ్యవహారం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అయితే అతనికి గతంలో అరెస్ట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న క్రమంలో మళ్ళీ విడుదల చేశారు. అయితే తాజాగా గురువారం ముందస్తు బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. సిఐడి ఆఫీస్ నుంచి ఇప్పుడు చిత్తూరు సబ్ జైలుకు తరలించే పరిస్థితి ఉంది. మొత్తంగా మురళి వ్యవహార శైలి, ఆయనకు సంబంధించినటువంటి మొత్తం దీంట్లో ఇప్పటికే ఈ కేసులో ఉండేటువంటి నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇతను మాత్రం బయట ఉన్న నేపథ్యంలో అతను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడు ముని తుకారాం కావచ్చు, అలాగే మదనపల్లిలో ఉండేటువంటి మాధవరెడ్డి కావచ్చు, గౌతమ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే నిందితులుగా సిఐడి గుర్తించింది. మొత్తంగా ఇతన్ని మరి కాసేపట్లో చిత్తూరు సబ్ జైల్లో అప్పచెప్పే పరిస్థితి విజయ్ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ. కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డీఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తం చిత్తూరుకు తీసుకుపోతాం అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేశాము. దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. మురళి గారు వేసిన పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా